తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎప్పటికప్పుడు ఇంటలెక్చువల్స్‌లో నుంచి ఒకళ్ళని దిగ్గజ విశ్లేషకుడిగా హైలైట్ చేస్తా ఉంటుంది. అందులో భాగంగా గతంలో బాగా దాదాపుగా ఒక 2, 3 ఏళ్లుగా హైలైట్ అవుతా వచ్చినటువంటి జడ శ్రవణ్ కుమార్. ఒకప్పుడు తెలుగుదేశం మీదనే తెలుగుదేశం ప్రభుత్వం మీదనే కేసులేశారు. అయితే ఆ కేసులు తర్వాత పక్కకి నెట్టివేయబడ్డాయి. ఆయన ఒకప్పుడు న్యాయమూర్తి, తర్వాతన న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయన రోజు కూడా డిబేట్స్ పెడుతూ వచ్చేవారు. అయితే ఈ మధ్య కాలంలో నేను అప్పుడే చెప్పాను. ఆయన ఒకసారి తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఇక పక్కన పెట్టేస్తారని. ఇప్పుడు ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాజాగా వ్యవస్థలు నాశనం చేసినటువంటి టీడీపీ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. 2014 నుంచి 2019 వరకు ఎరగదీసింది మీరే కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే కదా. ఈ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తానని చెప్పి అధికారం తీసుకున్నది మీరే కదా. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయమని ఆ ప్రభుత్వం వెనక నిలబడింది ఈ పవన్ కళ్యాణే కదా, ఈ సినిమా స్టారే కదా, ఈ మేకప్ స్టారే కదా. మరి ఈ రోజున ఈ 2014 నుంచి 19 వరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, నేను ఏ అంశమైనా సరే స్టాటిస్టికల్ రిపోర్ట్తోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక్క సందర్భంలో కూడా మసిగుడ్డ కాల్చి ముఖాన్ని పడేసేటువంటి అవకాశం చేసేటువంటి ప్రయత్నం నేను చేయను రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నిజమైనటువంటి వాస్తవాలు తెలియాలి. నిజాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నిర్ణయాలు మీరే తీసుకోండి. అది తెలుగుదేశానికి కోటేద్దామా, వైఎస్ఆర్సీపీ కోటేద్దామా, జనసేన కలిసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోటేద్దామా, లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కలిస్తే భారతీయ జనతా పార్టీకి కూడా కలిపి ఓటేద్దామా? ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో కాయ కష్టం చేసుకున్నటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి అన్నలు అక్కలు నిర్ణయం తీసుకోవాలి. అంటే 2014 నుంచి 2019 వరకు ఒక దుర్మార్గకరంగా పరిపాలించి సర్వనాశనం చేసేసి వ్యవస్థను మొత్తాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజు పత్తిత్తు కబుర్లు చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? దీంతో పాటు మరొకటి, అధికారంలోకి రాదు అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఒకసారి విన్నాం. తెలుగుదేశానికి, జనసేనకి ఈ రాష్ట్ర ప్రజలని ఓటు అడిగే అర్హత లేదు. 2024లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుందా, ఈ ప్రభుత్వం ఏర్పడుతుందా నేనైతే చెప్పలేను. కానీ ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. ఈ స్థాయిలో ఆగ్రహానికి కారణం ఏంటి? లోపం ఎక్కడుంది? మొన్నటిదాకా అమరావతి ఉద్యమం నుంచి అన్నిట్లో హడావిడి చేసిన ఆయన ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు? ఇది తెలియాల్సి ఉంది.